రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుత ఎమ్మెల్యే అండి. ఉన్న ఎమ్మెల్యే. ఆయన ఒక కంప్లెయింట్ లాడ్జ్ చేశారండి. సిఐడి మాజీ ఏపీ సిఐడి చీఫ్ సునీల్ గారి మీద, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, సౌభాగ్యవతి గారు మెడికల్ సూపరింటెండెంట్ అండి. ఇది ఎలా చూద్దాం అంటారు? అసలు ఏం జరిగిందంటే వీళ్ళు అరెస్ట్ అవ్వడానికి అవకాశం ఉందా మేడం? అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయండి. మీరు చెప్పినట్టుగా అసలు ఎందుకు ఈ కేసులు పెట్టారు రఘురామకృష్ణరాజు గారు అని ఆలోచిస్తే, ఇట్లా మీరు చూసుకుంటే గతంలో తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం నాయకుల మీద కూడా చాలా మంది మీద జరిగిందండి. చాలా మంది అసలు ఊళ్ళు వదిలి బయట ఊళ్ళలో దాక్కున్న వాళ్ళు ఉన్నారు. నాకంటే ప్రత్యక్షంగా తెలుసు, నాకు అందుకని చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఈ కేసుల పర్వం ఇప్పుడు ఇది తొలిసారి మొదలైందని అనుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ఈడీ కేసులు పక్కన పెడితే వ్యక్తిగతంగా ఒక కేసు అనేది ఈ రోజు మొట్టమొదటిసారి ఆయన మీద నమోదైంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అంటున్నారు ప్రజలు కూడా. ఎందుకంటే ప్రజలు కోరుకుంటుంది అదే, కార్యకర్తలు కోరుకుంటుంది అదే. మనకి తెలియదండి, ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు మనం. అసలు వైసీపీలో ఉండే నాయకులు అంతర్గతంగా కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన మీద, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ మీద. వాళ్ళు కూడా సంతోషించి ఉండొచ్చు, మనకు తెలియదు. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనండి. ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చెప్పినట్టుగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వీలు లేకుండా ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని చాలా ఘోరంగా కొట్టి 3rd degree ప్రయోగించారేమో కూడా. అసలు ఆయన్ని చంపేంత దూరానికి వెళ్తే లక్కీగా ఆయనకి బెయిల్ దొరికింది ఆ రోజు. అంటే వేరే అథారిటీస్ అంతా కలగజేసుకుని ఆయనకి బెయిల్ వచ్చేలాగా చేశాయి. లేకపోతే అసలు మన రఘురామకృష్ణరాజు గారిని ఇట్లాగా సజీవంగా చూసి ఉండేవాళ్ళం కాదు. అది నిజం అండి, అది జరిగిన ఒక సత్యం అది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడం, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కేసు పెట్టడం, లేదా సునీల్ కుమార్ గారి మీద పెట్టడం, ఇవన్నీ కూడా సరైన విషయాలనే మనం అనుకోవాలి. అదేవిధంగా సౌభాగ్యవతి గారు మెడికల్ ఆఫీసర్, అసలు మెడికల్ ఆఫీసర్ వెంటనే ఆవిడ ఎలా స్టేట్మెంట్లు ఇస్తారండి, చాలా బాగున్నాడు ఈయన, వెంటనే అరెస్ట్ చేసేయండి అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గతంలో ఎవరికి మాట్లాడే అవకాశం లేదు. వాట్ ఎవర్ హీ సేస్ వీళ్ళు ఫాలో అవ్వాలి అంతే. అది ప్రభుత్వ అధికారులైనా సరే, లేకపోతే ఎమ్మెల్యేలైనా సరే, ఎంపీలైనా సరే, వేరే ఎవరైనా సరే. అంటే ఇంకా ఆయన మాట శాసనం అన్నమాట అప్పట్లో. కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదండి. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు హీఈస్ వెయిటింగ్ ఫర్ దిస్. కాబట్టి ఇప్పుడు అదను చూసి ఆయన కేసు పెట్టారు. అప్పుడు ఇవాళ 1 month కరెక్ట్ గా, అంటే వాళ్ళు గెలిచి పరిపాలన మొదలుపెట్టి, కాబట్టి ఈ 1 month గిఫ్ట్ అన్నమాట ఇది. ఈ తెలుగుదేశం కూటమి తరఫున, ముఖ్యంగా ఈయన తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం తరఫున ఉండి ఎమ్మెల్యేగా ఆయన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన తొలి గిఫ్ట్ ఇది. ఇప్పుడు ఆఫీసర్లు ఉంటారు మేడం, ఇప్పుడు రాజకీయ నాయకులు ఏదో చెప్తారు, తక్కువ ఉందండి, లేదండి ఇది అక్రమ కేసు అంటే నేను చేయనండి అని చెప్పొచ్చు కదా వాళ్ళు. మీరు చూసారంటే మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు మీకు గుర్తుంటే, ఇప్పుడు ఈయన ఎవరు, ఎల్వి సుబ్రహ్మణ్యం కావచ్చు, ఇప్పుడు మీరు పిఎస్ఆర్ ఆంజనేయులు తీసుకోండి. అంటే నేను అనేది, ఇప్పుడు ఈ రోజు ఎవరైతే అవినీతిలో కూరుకుపోయారో చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఒకప్పుడు వాళ్ళ మీరు ట్రాక్ చూసుకున్నారంటే ట్రాక్ రికార్డు చాలా బాగుంటుందండి. ఈవెన్ జవహర్ రెడ్డి గారు ట్రాక్ చూసుకున్నారంటే ఆయన ఫస్ట్ చాలా బాగుంది ఆయనది. టీటీడీకి వెళ్ళాక ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చాయి, వచ్చినా కూడా ఆయన చూసి చూడనట్టు వదిలేశారు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో మీరు గమనిస్తే కనుకైతే ఆయన ఆల్ రెడ్డీస్ తెచ్చుకున్నాడు. అంటే ఆల్మోస్ట్, అంటే ముఖ్యమైన ప్లేసుల్లో కూడా ఈ తెచ్చుకున్న వాళ్ళందరినీ కరప్ట్ ఆఫీసర్లుగా మార్చేశాడు ఆయన. మీరు అన్నది కరెక్ట్ అండి, వాళ్ళు చెప్పచ్చు. ఏమైతుందండి, ఇప్పుడు మీరు మీ గళం విప్పితే ఏం జరుగుతుంది? మహా అయితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, లేదు మీకు వేరే పోస్టింగ్ ఇస్తారు, అంతే కదా. ఒక పనికిరాని పోస్టింగ్ ఇస్తారండి. ఇస్తే ఏమైతుంది? మీరు చాలా, అంటే ఒక మర్యాద పూర్వకంగా మీరు రిటైర్ అవుతారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎంత అసహ్యంగా ఉందండి. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారిని తీసుకున్నారు అనుకోండి, ఇంకా 7 సంవత్సరాలు అంటే ఎంత సిగ్గులేనితనం అది. అంటే ఇలాంటి అధికారులు కూడా ఉంటారని మనం చెప్పుకుంటున్నాం. ఆయన లాస్ట్ మంత్ 19న, అంటే జూన్ 19న ఆయన్ని సాధారణ పరిపాలనకి పంపించారు, అటాచ్ చేస్తే ఆయన 25th విఆర్ఎస్ తీసుకుంటా అన్నాడు. అన్న పెద్ద మనిషి సంతకం చేయకుండా డిజిటల్ సంతకం చేశాడు. అది చెల్లదంటే మళ్ళా అప్పుడు సైన్ చేసి పంపించి, వాట్ హీఈస్ డూయింగ్ ఆయన అక్కడ విల్లాలో కూర్చుని, అక్కడంతా కూడా కృష్ణా తీరం కదా, ఆ తీరం దగ్గర ఆయన హిందీ పాటలకి వీడియోలు చేసుకుంటున్నాడు, యూట్యూబ్కి అప్లోడ్ చేసుకుంటున్నాడు.
అంటే ఏంటి వీళ్ళు చెప్తున్నారండి సమాజానికి. ఒకప్పుడు మనకి ఐఏఎస్ ఐపీఎస్ అంటే చాలా ఒక మనకి గౌరవం, అయ్యో మనం అవ్వాలి, అలాగా కనీసం మన పిల్లలు అవ్వాలి అనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు అదేది లేదండి అసలు. ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే అసలు ఇటువంటి పోస్టులకు పిల్లల్ని పంపించాలా, అవసరమా అనిపిస్తుంది మనకి. ఆ స్టేజ్కి వచ్చేసింది. అంటే వీళ్ళు అలా తీసుకొచ్చారు. అవినీతిలో కూరుకుపోయి డబ్బే ప్రధానం అనుకుని వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు బెదిరించి కూడా ఉండొచ్చు. మన వైసీపీ వాళ్ళని తక్కువ అంచనా వేయటానికి లేదండి. సో ఈ బెదిరింపులకు లొంగిపోయి కూడా ఈ రకంగా చేసి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుని జెన్యున్ గానే అందరూ భావించాలి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు హర్షం ప్రకటిస్తున్నారండి. ఎందుకంటే ఇది ఎప్పుడో జరగాల్సిన పని ఇంత లేట్ గా చేశారు, 1 month అయిపోయాక మొదలు పెట్టారు అని కూడా అనుకుంటున్నారు. అంటే ఇది మిగతా వాళ్ళకు కూడా, అంటే ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరి మీద కేసులు తప్పకుండా పెట్టాలండి. వీటికి ఎందుకంటే వాళ్ళకి ఒక బుద్ధి రావాలి. జగన్మోహన్ రెడ్డికి కూడా వాస్తవాలు అర్థం కావాలి. త్వరలో ఆయన జైలు ఊచలు లెక్క పెట్టాలి. అక్కడ పిన్నెల్లి లెక్క పెడుతున్నాడు, ఇక్కడ ఈయన లెక్క పెడతారు. ఎందుకంటే మేడం, ఇప్పుడు ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఈయన కంప్లైంట్ ఇస్తారు కాబట్టి, ఈయన ఒక ఎమ్మెల్యే కాబట్టి తీసుకున్నారు. చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ సామాన్య ప్రజల కేసులు ఉన్నాయటండి. చాలా ఉన్నాయి సార్. వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే కొద్దిగా ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా తెలుగుదేశం, అంటే చంద్రబాబు నాయుడు గారు వాటి మీద దృష్టి పెట్టాలి, లోకేష్ దృష్టి పెట్టాలి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలి, వాటిని తీయించాలండి. ఎందుకంటే చాలా ఇప్పుడు ఫస్ట్ వాళ్ళందరూ కోరుకుంటున్నది అది, మా మీద ఉన్న అక్రమమైన కేసులు తీసేస్తే మేము మళ్ళా మా ఊళ్ళోకి మేము వెళ్ళగలం, మా పనులు మేము చేసుకోగలం. ఎందుకంటే వ్యాపారాలు మానుకున్న వాళ్ళు ఉన్నారండి, ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా అంటే దాంకున్న వాళ్ళు ఉన్నారు హైదరాబాద్కి వచ్చి, మనకు తెలుసు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోయిన వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారండి ఈ కేసులన్నీ ఎత్తేస్తే. అది ఇదండి డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్తే అండి.